వైసీపీ నేతలు కుల రాజకీయాలు మానుకోవాలని జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మెడిశెట్టి బాబీ సూచించారు. ప్రజల మద్దతు తట్టుకోలేకనే వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కత్తిపూడిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెడిశెట్టి బాబీ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను జనసేన తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేసే నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల ఆదరణ పెరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల తీర్పు నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోవాలని, అహంకార ధోరణిని మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాలు ఒక కులం చుట్టూ మాత్రమే తిరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మా అధ్యక్షులు వారు కాకినాడలో మాటామంతి కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేద్దాం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అంతా కూడా యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలి, యువతని మంచి మార్గాల్లో నడిపించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తా ఉండడం జరుగుతుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేసి ఒక కుల చట్టంలో బిగించాలని చెప్పేసి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ యొక్క చర్యల్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు చెప్తున్నారు కులం గురించి మాట్లాడుతున్నాం, కులం అంతా కూడా మా తరపునే ఉందని చెప్తున్నారు. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019కి ముందు కాపు కులానికి సంబంధించి మరి రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పినప్పుడు మరి ఈ సోదరులందరూ ఏమైపోయారు, ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ ఇస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ 10% ఉన్నదాన్ని మరి 5%కి తీసుకొచ్చింది ఎవరు? అలాగే కాపు కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వంలో మీరు ఏ రకమైనటువంటి నిధులు ఇచ్చారు, అసలు ఏమన్నా నిధులు సమకూర్చారా అన్నది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఏ పార్టీ అయినా సరే ఒక కులంతో పరిమితమయ్యి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అన్ని సామాజిక కులాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆదరిస్తేనే ఆ రాజకీయ పార్టీ ముందుకెళ్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు యువత అంతా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఆయనకి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది అన్న దాని విషయాన్ని మరి మీరు వైసీపీ పార్టీ పూర్తిగా గ్రహించి దాన్ని ముందుకి తీసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ పనికిమాల విషయాల మీద తీసుకుంటూ ఈ ప్రస్తావన తీసుకొస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడడం ఎంతవరకు సమంజసం? మీ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఇక చెల్లవు. మీకు గతంలో వచ్చినండి 11 సీట్లు ఉన్నాయి. రేపు పొద్దున మీరు ఇలాగే ప్రయత్నం చేస్తే 11 సీట్లు కాదు, ఆ ఒకటి పోద్దో, ఒకటి 2 పోతాయో మీకు తెలియదు, కానీ మొత్తం ఎన్ని సీట్లు వస్తే మేము చెప్పలేం. అందుకని మీరు ఇప్పటికైనా తెలుసుకుని సక్రమంగా ప్రవర్తించి ప్రజల కోసం మేము పనిచేసిన ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, అది సద్విమర్శ చేయండి. అలాగే మీరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఒంటరిగా పోటీ చేయని అని. ఒంటరిగా పోటీ చేయడం కాదు, మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి, లోపాలని సద్విమర్శ చేయండి. మీ ప్రశ్నించి అడిగితే అప్పుడు తెలుస్తుంది. మీరు పులివెందులో కూర్చొని మాట్లాడతారు కానీ కనీసం ప్రజల సమస్యల గురించి మీరు మాట్లాడిన సందర్భం లేదు. బయట కూర్చొని రకరకాల ప్రశ్నలు పెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓన్లీ కులం చుట్టూ తిరిగిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడితే, అభివృద్ధి మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి పెడితే పొలగొడవలు సృష్టించి ఆ భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే ప్రక్రియను చేపడుతుంది. ఇప్పుడు రాత్రి అంతా పురుగులు తిన్న బల్లి గాంధీ గారి ఫోటో వెనకాల, అంబేద్కర్ గారి ఫోటో వెనకాల దాక్కున్నట్టు క్రిమినల్ పనులు, పనికిమాలిన పనులు చేయడం, దాన్ని మళ్ళీ కులం ఆపాదించడం అన్నది ఇది ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేవలం భావితరాల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంకితం చేసి దేశం అంతా కూడా ఆయన జాతీయ నాయకుడి కింద చూస్తుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం ఆయన ఒక కులానికి అంకితం చేసి ఆయన ఒక జాతీయ నాయకుడి కింద చిత్రీకరించడం కూడా అది చాలా దురదృష్టకరం. ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల భవిష్యత్తు కోసం ఏ పోరాటానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారిపై గెలవాలనే ఉద్దేశంతో ఎక్కడ పొరపాటు చేస్తాడని ఎదురు చూస్తూ అక్కడే మాట వేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది. ఇదంతా మనకు తెలిసిందే. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఆయన వేలెత్తి చూపించే ప్రతి ప్రశ్నకి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఖచ్చితంగా సమాధానం చెప్పగలరు. ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ధోరణి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.